హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం పెద్ద thumbnail పెట్టాను ఫ్రెండ్స్. ఇది పక్కాగా పర్మనెంట్ జాబ్స్, రాత పరీక్ష కూడా లేదు. 40,000 సాలరీ ఉంది. 10th వాళ్ళు 12th వాళ్ళు ఎనీ డిగ్రీ అర్హతతో ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. సో పూర్తి వివరాలు చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి వివరాలు తెస్తాయి ఫ్రెండ్స్. రైల్వేలో 10+2 ఎనీ డిగ్రీ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్. రైల్వే స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2024. రైల్వే రిక్రూట్మెంట్ 2024 రైల్వే శాఖకు సంబంధించిన వెస్టర్న్ రైల్వే నుండి 10th 12th ఎనీ డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద 64 గ్రూప్ సి, గ్రూప్ డి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఏమీ లేకుండా క్రీడల్లో ఉన్న అర్హత ఆధారంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పోటీపడి టాప్ 3లో వచ్చిన క్రీడాకారులకు క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అథ్లెటిక్స్, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఇతర విభాగాల్లో అర్హత ఉన్న క్రీడా అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సి, గ్రూప్ డి కింద 64 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి 10th 12th ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ అర్హతలు ఉండాలి? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 10th 12th ఎనీ డిగ్రీ అర్హతతో కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్ పెట్టుకోవాలి. మెరిట్ ఆధారంగా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు ఇస్తారు. సో ఫ్రెండ్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆ పోస్టులకు 10th మన యొక్క పోస్టులకి మన యొక్క మెరిట్ ఆధారంగా జాబ్స్ ఇస్తారన్నమాట. ఎంత వయసు ఉండాలి? స్పోర్ట్స్ కోటా కింద విడుదలైన ఈ ఉద్యోగాలకు 18 నుండి 15 సంవత్సరాలు, అంటే 18 నుండి 15 సంవత్సరాల వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో సడలింపు ఉండదు. అంటే రిజర్వేషన్లు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, లేదంటే పీడబ్ల్యూడి అలాంటి కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదన్నమాట. అప్లికేషన్ ఫీజు. వెస్టర్న్ రైల్వే నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు 500 ఫీజు చెల్లించాలి. మిగిలిన ఎస్సీ ఎస్టీ మహిళలు, పీడబ్ల్యూడి అభ్యర్థులు 250 ఫీజు చెల్లించాలి. ఓకేనా ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్. అర్హత కలిగిన అభ్యర్థులు స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్కి పిలుస్తారు. అంటే జస్ట్ మీ స్పోర్ట్ ఉంటుంది కదా, ఆ స్పోర్ట్కి ట్రయల్ పిలుస్తారు అనమాట. ట్రయల్ టెస్ట్లో 40కి 25 మార్కులు వచ్చిన వారిని ఫిజికల్ ఫిట్నెస్ మరియు కోచ్ అబ్జర్వేషన్ ఆధారంగా తర్వాత సెలక్షన్ ప్రాసెస్కి తీసుకోవడం జరుగుతుంది. ఫిట్నెస్ లేని మరియు ట్రయల్ టెస్ట్ అర్హత సాధించలేని అభ్యర్థులకు తర్వాత స్టేజ్కి తీసుకోరు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్కి తీసుకుంటారనమాట. విద్యార్హతలు 10 మార్కులు, అంటే 10th ఉంటుంది కదా, 10th దాని ఇంకా స్కిల్ టెస్ట్ అని చూస్తున్నాము. ట్రయల్ టెస్ట్ గేమ్ స్కిల్, ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ 40 మార్క్స్. అంటే మీకు క్వాలిఫికేషన్ ప్రకారం 10 మార్కులు వస్తాయి. మీ యొక్క టెస్ట్, ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ 40 మార్క్స్ ఉంటాయి. అలాగా స్పోర్ట్స్ అర్హతలను బట్టి నిర్వహించే పరీక్షకు 50 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అంటే 50 మార్క్స్తో మీకు ఎగ్జామ్ లేకుండా ఇది క్వాలిఫికేషన్ ఇస్తారన్నమాట. అప్లికేషన్ చేసే విధానం. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంటే అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్తో అడ్మిట్ అవ్వాలన్నమాట. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలంటే అప్లై చేసుకుని ఎన్రోల్మెంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అంటే ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు ఎవరు లేరు. ఒకవేళ లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్తో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు పేరు, తండ్రి పేరు సర్టిఫికేట్స్లో ఉన్న విధంగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. అంటే కరెక్ట్ మేనర్లో మంచిగా అప్లై చేయాలి. సో తర్వాత సాలరీ వివరాలు. స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పోస్టు స్థాయిలో ఆధారంగా సాలరీస్ ఉంటాయి. సగటున 40,000 జీతం ఉంటుంది. అంటే 40,000 క్లియర్గా. ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ లాస్ట్ డేట్. అర్హుల అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకోవడానికి ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 16 ఆగస్ట్ నుంచి, క్లోజింగ్ డేట్ అంటే 14 సెప్టెంబర్. సో ఈ 2 డేట్ల మధ్యలో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఆన్లైన్ లింక్ మీకు పెడతాను. ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం. నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి కాబట్టి నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం. ఇంకా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ పీడిఎఫ్. ఓకే, ఓపెన్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వే. ఓకే, ఇవంతా చూడొద్దు. ఫస్ట్ ఓపెనింగ్ డేట్ 16 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ 14 సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు. అలాగే లెవెల్ 1, లెవెల్ 2 బాస్కెట్బాల్ ఇగో పోస్టులు.
ఆల్రౌండర్స్‌కి 1 అలాగా 5 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 16 పోస్టులు ఉన్నాయి. అలా వివిధ రకాలైన బోలెడన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. సో, ప్రతి ఒక్కరు 64 పోస్టులు ఉన్నాయి మొత్తం. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏజ్ వచ్చి 25 ఇయర్స్ లాస్ట్. 18-15 అని తప్పు పడిపోయింది. 25 ఇయర్స్. 18-25 ఇయర్స్ విత్ ఓకేనా ఫ్రెండ్స్. అలాగే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ వచ్చినా జాబ్ వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్. అథ్లెటిక్ మెన్, ఉమెన్, క్రికెట్ మెన్, ఉమెన్, ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్స్, సీనియర్, ఇంకో లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 1 పూర్తి వివరాలు ఇగో ఈవెంట్స్, సింగిల్స్, డబల్స్ పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనకు పెడతాను. నోటిఫికేషన్ కూడా మీకు అక్కడ పెడతాను. మీరు పూర్తిగా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దీని యొక్క సాలరీ వచ్చి 40,000 కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 19 చెప్పాను. అది 4 సెప్టెంబర్ అనుకుంటా. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. లాస్ట్ డేట్ అయితే చెప్పేసాను కాబట్టి పూర్తిగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్గా జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.